हाय फ्रेंड्स अंदर బాగున్నారా నేను మీ గోల్డెన్ దీప్తి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు కనుక ఈ వీడియోని చూస్తూ ఉంటే దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు చూసి వచ్చే ఉంటారు అవును ఒకప్పట్లోని మా ఘాటి రోడ్డు ఎలా ఉండేదంటే చాలా ఘోరంగా ఉండేదన్నమాట నేను ఆల్రెడీ సైన్ చూపిస్తాను చూడండి నేనైతే నైట్ టైం వెళ్ళేటప్పుడు వీడియో తీసుకున్నాను అనమాట అది చాలా ఘోరంగా ఉండేది కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ బాగా ట్రెండ్ అయిపోతుంది అనమాట ఇదే రీలో చూస్తున్నాను నేను చాలా చోట్ల కూడా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసానంటే చాలు ఇంకా అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే ఘాటి రోడ్డు వీడియోనే వస్తుంది ఇప్పుడు అదంతా అందంగా ఉండడానికి ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందన్నమాట ఒకప్పుడైతే చాలా ఘోరంగా ఉండేది అంటే ఇప్పుడు ఫ్రంట్ నుంచి ఒక బస్సు వస్తుందంటే ఇటు నుంచి ఒక బస్సు మనం ట్రావెలింగ్ చేసే బస్సులో ఇప్పుడు ఫ్రంట్ వైపు మనం ఒక బస్సులో ఉన్నాము ఎదుటి నుంచి ఇంకో బస్సు వస్తుంది ఆ బస్సు ఏంటంటే కదలడానికి లేదనమాట అలా ఉండేదన్నమాట దాని తోడు ఏంటంటే టర్నింగ్ తిరిగేటప్పుడు మొత్తం అంతా అడవిలాగా ఉండి రౌండింగ్ అంతా అడవిలా ఉండి మధ్యలో రోడ్డు ఉండేది అలా ఉండేదన్నమాట ఒక్కొక్కసారి ఆ లోయలోకి ఏమైనా పడిపోద్దేమో అని భయపడిపోయే వాళ్ళం అనమాట మేము అలాంటి రోజుల నుంచి ఇప్పుడు మా సైడ్ వచ్చిన ఘాటి రోడ్డు అయితే చాలా అందంగా ఉందన్నమాట మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఒకప్పుడు ఉన్న రోడ్డుకి ఇప్పుడు ఉన్న రోడ్డుకి చాలా తేడా ఉందన్నమాట అయితే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న రోడ్డు అయితే అందరూ కూడా ఈ రోడ్డు బాగా అయిపోతే బాగున్నా అని చెప్పేసి అందరూ కూడా నిరాశ పడేవాళ్ళు అది ఇప్పుడైతే అందరూ వచ్చి ఆ రోడ్లోనే ఫోటో తీసుకోవడం చూసి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట మా సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు కొత్త రోడ్స్ రావడం వల్ల ఘాటి రోడ్డు ఒకప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే భయపడుతూ ఉండేవాళ్ళు కదా బిఫోర్ ఎలా ఉంది అసలు ఆఫ్టర్ ఎలా ఉంది ఆ రోడ్డు అని చెప్పేసి నేను అయితే వీడియోస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం అప్పట్లో ఎలా ఉండేది రోడ్డు అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే నేను చీకటి అయిపోయే టైంలో తీసుకున్నాను అనమాట అప్పట్లో తీసుకున్న వీడియో ఇది అప్పుడైతే రోడ్డు చూస్తున్నారా ఎలా ఉందో అటు ఇటు మొత్తం కూడా అడవి ఉంది మధ్యలోని చిన్నగా ఉందన్నమాట రోడ్డు ఈ రోడ్డులోనే చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళేవాళ్ళు యాక్సిడెంట్లు కూడా చాలా అయిపోయాయి అనమాట ఆ టైంలోని నైట్ టైం ఏంటంటే ఏ పందులు వచ్చేస్తాయా లేకపోతే పాములు వచ్చేస్తాయా అని భయపడుతూ ఎందుకంటే లైటింగ్స్ కూడా లేవు అంతా కూడా అడవి వల్ల మూసిపోయి ఉండడం వల్ల చాలా భయపడేవాళ్ళు అనమాట అందరూ కూడా నేను కూడా చాలాసార్లు ఇంకా బస్కి ట్రావెలింగ్ చేసేటప్పుడు నాకు కూడా చాలా భయం వేసేది నేను వెళ్ళే ప్రయాణంలోని నా బస్కి ఏం కాకూడదురా బాబు అనేసి భయపడేదాన్ని ఇది మెయిన్ రోడ్ కదా మెయిన్ రోడ్ కాబట్టి ఏంటంటే కొంచెం సేఫ్టీగా ఫీల్ అయ్యేటట్టుగా ఉండాలి కానీ ఇలా ఉండడం వల్ల చాలా భయం వేసేది అనమాట నైట్ టైం చూస్తే అలా ఉంది కదా డే టైం అనమాట ఇది అప్పట్లో పాత రోడ్డు డే టైం తీసిన వీడియో అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా డే టైం వచ్చేసి ఇలా ఉండేది అంటే చూడడానికి మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ అప్పట్లో తీసిన వీడియో కాబట్టి కొంచెం బ్లర్గా ఉంటుంది మీరు మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దు మరి అప్పటి వీడియో ఇప్పటికి ఇంకా ఉంచుకొని నేను ఇలాగా కొత్త వ్యూ పాయింట్ కొత్తగా రోడ్లు చేయడం వల్ల వీడియో తీసి పెడుతున్నాను అంటేనే నాకే మరి మీకేమనిపిస్తుందో తెలియదు కానీ నిజమే అప్పటి వీడియోలు ఉండడం వల్ల ఇప్పుడు మీకు నేను చూపించగలుగుతున్నాను అనేసి అయితే నేను అనుకుంటున్నాను అప్పట్లో ఉండే రోడ్ని ఇప్పుడు మీకు చూపించగలుగుతున్నాను అనేసి అయితే నేను అనుకుంటున్నాను మొత్తం కూడా అంత అడవిలాగే ఉండేది ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే అటు నుంచి వెహికల్ బస్సెస్ ఏమైనా వస్తే రెండు క్రాస్ అవ్వడానికి వీలుగా ఉండేది కాదనమాట అలా ఉండేదన్నమాట ఈ రోడ్డు టర్నింగ్ తిరుగుతారు కదా టర్నింగ్ తిరిగేటప్పుడు అయితే మరీ ఘోరంగా ఉండేదన్నమాట అప్పట్లోని బస్సు ముందుకి వెళ్తూ ఆ రౌండింగ్ అయితే తిరిగేదన్నమాట మొత్తానికి చూసారు కదా పాత రోడ్డు ఎలా ఉందో మొత్తం కూడా చుట్టూరా అడవి ప్రాంతంతో నిండిపోయి మధ్యలో చిన్న రోడ్డు ఉంది అడవితో నిండిపోయిన రోడ్డుని కాస్త రోడ్స్ కొత్తగా వేసేటప్పుడు ఇలాగా మొత్తం అంతా క్లీన్ చేశారనమాట చూస్తున్నారు కదా మధ్యలోని చిన్నగా రోడ్డు ఉండి మొత్తం కూడా అడవిలాగా ఉండేది కదా దాన్ని అయితే రోడ్స్ కొత్తగా రావడంతో ఏంటంటే మొత్తం వెడల్పు చేసి మట్టి మొత్తం కూడా తీసి పాడేశారు పాత రోడ్డు అంతా తీసి పాడేసి కొత్తగా రాయిలన్నీ వేసుకోవడానికి అయితే సిద్ధం చేసుకున్నారనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఘాటినే ఏడంపులు ఘాటి అని కూడా అంటారనమాట అంటే ఏడంపులు తిరుగుతుంది అనేసి అప్పుడు అనేవాళ్ళు పాత రోడ్డు ఉన్నప్పుడు ఇది రోడ్స్ కొత్తగా రావడంతో వేసేటప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇంకా వర్షం పడిందంటే కొత్తగా వేసిన రోడ్డులోని బురద కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా చూపిస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా స్టార్టింగ్లోని ఉండేటప్పుడు రోడ్డు ఎలా ఉంది తర్వాత డే టైం ఉండేటప్పుడు రోడ్డు ఎలా ఉంది అదే రోడ్స్ వేసేటప్పుడు ఎలా చేస్తున్నారో అనేసి వీడియో అనేది నేను తీసుకొని ముందుగానే ఉంచుకోవడం జరిగింది కొత్తగా వేసేటప్పుడు మొత్తం కూడా కలిపి మీకు చూపిద్దాం కదా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి నేనైతే అన్ని కూడా ఒక దగ్గర పెట్టుకొని ఉంచుకున్నాను ఇన్ని రోజుల తర్వాత నేనైతే వీడియో చేసి పెడుతున్నాను అనమాట మరి మీకు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి దయచేసి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్
చూసారు కదా, ఇప్పటి వరకు చూసారు కదా పాత రోడ్డు అయితే ఎలా ఉందని చెప్పేసి. ఇప్పుడు అదే రోడ్డు కొత్తగా కనిపించినప్పుడు, కొత్తగా అయిన తర్వాత వ్యూ పాయింట్ ఎలా ఉంది, ఎంత అందంగా చేశారు, ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి ఎలా ఉంది, అసలు బిఫోర్ అలా ఉంది కదా, ఆఫ్టర్ ఎలా ఉందని చెప్పేసి చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు నేనైతే వీడియో తీసాను అనమాట. ఘాటి అయితే మొత్తం ఘాటి రోడ్ అంతా కూడా తీసాను, వెళ్ళాను, అక్కడ ఫొటోస్ కూడా కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా రోడ్డు, ఇదేదో రోడ్డు అనుకోకండి, ఇప్పటి వరకు నేను చూపించాను కదా అదే రోడ్డు అనమాట. ఇది కొత్తగా అందంగా రెడీ చేసిన తర్వాత ఎలా ఉందా అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. అలానే కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి వ్యూ పాయింట్ మెయిన్. అకిచ్చాడు క్లినిక్ ప్లస్ షాంపూ వాడుతుంది అలా చెప్తారా? ఏదో యాడ్ లో ఉన్నట్టుంది కదా హెయిర్. ఇదే వ్యూ పాయింట్ మెయిన్. వ్యూ పాయింట్ అయితే వచ్చాము. దయ్యమా దైవమా బ్యాగ్ ఇక్కడ పెట్టేసా. బ్యాగ్ ఇదే అనమాట కొత్తగా వచ్చిన వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ లో ఎగ్జైట్ గా ఉన్నాను చూడండి. వ్యూ పాయింట్ లో ఎగ్జైట్ గా ఉన్నాం. బాగా ఎక్కడ ఉన్నాం? అక్కడ చింతాలమ్మ ఘాటి. చింతాలమ్మ ఘాటి కొత్తగా వచ్చిన ఘాటిలో ఉన్నామే. దువ్వెన తెచ్చుకుంది వెంబట. చూస్తున్నారు కదా ఫస్ట్ లోని అంత చాలా చాండాలంగా ఉన్న రోడ్డు కాస్త ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో. అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆగుతూ ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా మేము కూడా ఫొటోస్ అవి తీసుకుందాం కదా అనేసి వచ్చాము. మీకు కూడా చూపించినట్టు ఉంటది కదా. అయితే కొత్తగా తీసుకున్నాను కదా, ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేశానులేండి. నేనైతే కొత్తగా సెల్ఫీ స్టాండ్ అని చెప్పేసి తీసుకున్నాను స్టిక్. అది దాంతోనే వీడియో తీసాను అనమాట. నేను పైనుంచి కూడా బైక్ మధ్యలో కూర్చొని చేత్తోని మధ్యలో పట్టుకొని అయితే నేను వీడియో తీయడం అయితే జరిగింది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు డ్రోన్ కెమెరాతో కూడా అనే వాళ్ళు కనిపించారు. వాళ్ళు డ్రోన్ కెమెరాతో తీసుకుంటున్నారు అనమాట. అక్కడ కూడా మేము వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ వీడియో అయితే కనిపించింది అనమాట. ఇదేంటి మేమున్నాము అనేసి అయితే అనుకున్నాను ఫస్ట్. తర్వాత చూసిన తర్వాత అన్ని వాళ్ళు కూడా మొత్తం బాగుంది కదా లొకేషన్ అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నారు. వీడియో తీసుకొని వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు. దానికి ఏంటంటే నేను వీడియోస్ చూసేటప్పుడు ఆ వీడియో అయితే నాకు కనిపించింది. అంటే అంత డెవలప్ అయింది అనమాట ఈ రోడ్ అనేసి. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా మంది కూడా రీల్స్ కూడా తీసుకొని పెట్టుకుంటున్నారులేండి అందులోని. తర్వాత ఆ రోడ్ అయితే ఆ వంపు అలా తిరిగి అందంగా ఉండడం వల్ల ఏంటంటే ఇంకా బాగా అట్రాక్షన్ గా ఉందన్నమాట కొత్త రోడ్డు. డ్రోన్ కెమెరా తీస్తున్నారా? డ్రోన్ కెమెరాతో వీడియో తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మన చిన్న స్టాండే డ్రోన్ కెమెరా.
ఉంటుందా? 2 लाख ड्रोन व्यू भैया ड्रोन व्यू ना $1 lakh అలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అన్నయ్య వాళ్ళు డ్రోన్ కెమెరాతో తీసిన వీడియో అనమాట. నాకైతే అన్నయ్య పంపించారు ఇన్స్టాగ్రామ్లోని, అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఏంటంటే చాలా మంది వచ్చి ఆల్రెడీ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఈవినింగ్ టైం వస్తారు, మార్నింగ్ టైం వస్తారు అనమాట ఫొటోస్ తీసుకోవడానికి. ఆఫ్టర్నూన్ టైం ఏంటంటే బాగా ఎండ ఉండడం వల్ల ఫొటోస్ అయితే ఎవరు కూడా ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవడానికి రాదు. అదే ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, బర్త్డే షూట్ కానీ, లేదంటే హాఫ్ సారీ ఫంక్షన్ షూట్స్ కానీ అలాంటి టైంలో మాత్రం వచ్చి తీసుకుంటూ ఉంటారనమాట. చాలా సార్లు నేను రీల్స్ చూసాను ఇన్స్టాగ్రామ్ లోని. ఈ ఘాటిని అయితే వీడియో తీసుకొని అందరు కూడా చింతపల్లి ఘాటి, చింతలమ్మ ఘాటి అలాగా చెప్తున్నారు. అదైతే చింతలమ్మ ఘాటి అనమాట. అక్కడ కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఆ చింతలమ్మ గుడి లాంటిది ఉంటది అనమాట. ఆ గుడి వల్ల ఆ రోడ్డుకి అయితే చింతలమ్మ ఘాటి అనేసి అయితే పేరు వచ్చింది. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కృష్ణదేవి పేటకిను కొయ్యూరుకి మధ్యలో ఉండే చింతలమ్మ ఘాటి రోడ్డు అనమాట. ఇది ఘాట్ రోడ్డు. ఎవరైనా సరే వచ్చినట్లయితే ఖచ్చితంగా చూసి వెళ్ళండి. రోడ్డు అయితే చాలా బాగా వేసారు. ఇప్పుడు అదే ఘాటి రోడ్డు ఎప్పుడు వెళ్ళి ఫొటోస్ తీసుకుందామా అనేసి ఎదురు చూస్తున్నారు. మ్యారేజెస్ అయినా, ఫంక్షన్స్ అయినా, నెక్స్ట్ హాఫ్ సారీ ఫంక్షన్స్ అయినా, బర్త్డే షూట్స్ అయినా సరే, లేదంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా సరే చేసుకోవడానికి అయితే చాలా మంది అయితే వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ కూడా తీసుకుంటున్నారు అనమాట ఘాటి రోడ్లో. మరి వీడియోని అయితే పూర్తి వరకు చూసారు కదా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి ఉంటాను. మరి బాయ్ ఫ్రెండ్స్.